అజయ్ దేవగన్ ఇలియానా జంటగా 2018లో వచ్చిన హిందీ మూవీ రైడ్ చిత్రాన్ని హరిశంకర్ మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశారు. ఇక రైడ్ మూవీ సీరియస్ కాన్సెప్ట్ తో క్రైమ్ జోనర్లో తెరకెక్కించి సూపర్ హిట్ కూడా అయింది. వరల్డ్ వైడ్ గా 153కి పైగా కలెక్షన్స్ ను అందుకుంది. ఇప్పుడు హరిశంకర్ రైడ్ సినిమాలోని మెయిన్ స్టోరీ లైన్ తీసుకొని అవుట్ అండ్ అవుట్ ఫుల్ అండ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని అయితే తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో నడుస్తూ ఉంటుంది. ఇక మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక రైడ్ సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు అస్సలు ఉండవు. మిస్టర్ బచ్చన్ సినిమాని కమర్షియల్ లైన్ లో చేయడంతో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా డైరెక్టర్ అయితే పెట్టారు. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు అయితే వచ్చాయి. ఇక పబ్లిక్ లో కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది ఏమో యావరేజ్ అంటున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారు మిస్టర్ బచ్చన్ సినిమాని బాగా ఇష్టపడతారనే కమెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి మనకి. ఇక తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ చిత్ర యూనిట్ అయితే నిర్వహించింది. ఇక ఇందులో హరిశంకర్ మూవీకి వస్తున్న టాక్ గురించి కూడా మాట్లాడారు. అలాగే రైడ్ సినిమాని ఎందుకు రీమేక్ చేయాలనుకున్న దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. ఇక సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వస్తాయని వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా హరిశంకర్ అయితే చెప్పుకొచ్చారు. అయితే పబ్లిక్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో కథాంశం ఓల్డ్ పాయింట్ లో పాత సినిమాల స్టైల్లో ఉంటుందనే విమర్శల పైన కూడా హరిశంకర్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక రైడ్ సినిమాకి రీమేక్ చేయాలని ఇంట్రెస్ట్ కలగడానికి కారణమే ఆ 90s బ్యాక్ డ్రాప్ అట. ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డ్స్, పాత పాటలు, టేప్ రికార్డ్స్, ఈ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని అనిపించి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ పాయింట్ లోనే లవ్ స్టోరీని చెప్పాను. అప్పటి వాతావరణం ఎలివేట్ చేయడం కోసం చాలా చోట్ల తిరిగి మంచి లొకేషన్స్ ను పట్టుకొని షూట్ చేశాము. ఛాలెంజింగ్ గా ఏమీ అనిపించలేదు. ఒక ఎగ్జైట్మెంట్ కలిగింది మాకు. అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చాలు అని రోజుల నుంచి వాట్సాప్ వచ్చాక ఫోటోలు షేర్ చేసుకుంటూ వీడియో కాల్స్ చేసుకునే పరిస్థితికి మనం వచ్చేసాము. అప్పటి అపురూపమైన ఫీలింగ్స్ ని చెప్పాలనే ప్రయత్నంలోని ఈ సినిమానైతే నేను చేశాను. ఇక సినిమాలో ఆ ఎలిమెంట్స్ ని ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని హరిశంకర్ అయితే చెప్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా అదే అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో మూవీని ప్రమోట్ చేసింది. ఇక 90s లో ఉండే నాస్ట్రాలజికల్ జ్ఞాపకాలని మిస్టర్ బచ్చన్ మళ్ళీ గుర్తు చేస్తుందని కూడా చిత్ర యూనిట్ అయితే ట్వీట్ వేసింది. ఇక ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్, నాస్ట్రాలజికల్ లవ్ స్టోరీ ఎంతవరకు సేవ్ చేస్తుందనేది వేచి చూడాలి.